గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 30లో అయితే నేను 65.20 kg అయితే ఉన్నానండి. ఈరోజు అయితే నేను ఇలా మార్నింగ్ 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఏంటి ఎర్లీ మార్నింగే రెడీ అయ్యానని చూస్తున్నారా? రిలేటివ్స్ వచ్చారండి, టెంపుల్స్ విజిట్కి అయితే వెళ్తున్నాం. సో చాలా హ్యాపీ. ఇదైతే మార్నింగ్ 6 అయింది టైం. ఇంకా అప్పటికే లేచి రెడీ అవ్వడం, హాట్ వాటర్ తాగడం కూడా జరుగుతుంది. అండ్ ఈరోజు నేనైతే డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు, బికాస్ ఆఫ్ మేము 6కే స్టార్ట్ అయిపోయాం కాబట్టి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా ఒక స్పెషల్ దోశ అయితే తిన్నాను వెళ్ళే దారిలో. ధవళేశ్వరంలోని ఇది చాలా ఫేమస్ హోటల్ అంట. నాకైతే ఇదే ఫస్ట్ టైం తినడం, మా వారికి తెలుసు. అండ్ అలాగే ఈరోజు మేము ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ ఏదంటే ద్రాక్షారామంలో నిజంగా చాలా బాగుందండి టెంపుల్ విజిట్ కూడా. అండ్ లొకేషన్ వైజ్ కానీ అంతా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ టెంపుల్లో టాటాయిస్ కూడా ఉన్నాయి తెలుసండి, చాలా ఉన్నాయి టాటాయిస్. కొన్ని అయితే నేను వీడియో తీశాను. అండ్ ఇంకా మనం దేవుని దర్శించుకోవడానికి కింద నుంచి వెళ్ళే మార్గం ఒకటి ఉంది. అండ్ క్రౌడ్ ఎక్కువైందని చెప్పి పైన కూడా పెట్టారట. సో మేమైతే లాస్ట్ టైం వచ్చాను, అప్పుడైతే నేను కింద నుంచి విజిట్ చేశాను. ఈసారి మాత్రం పై ఫ్లోర్కి వచ్చానమాట, పైనుంచి విజిట్ చేసుకున్నాను. ఇలా ఒక క్యూలో వెళ్ళడం, దేవుని దర్శించుకోవడం, మళ్ళీ పక్క నుంచి వచ్చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసారా, ఎండాకాలంలో అలా అయితే భక్తులకు అది ఇబ్బంది కలగకుండా మంచిగా ఆస్థానం వారు చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. చాలా బాగుంది, భక్తులకైతే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారనిపించింది. వాటర్ కూడా ఉన్నాయి, మనం ఎక్కడైనా వాటర్ తాగాలి అనుకోవడానికి కూడా. అండ్ అలాగే ఇక్కడ ఇలా చిన్న నంది అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ ఇగోండి ఇదే మనం దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్న మార్గం ఇది. మేము ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళడం, రైట్ సైడ్ నుంచి వచ్చేయడం అలా ఉంది. చాలా బాగుంది ద్రాక్షారామం టెంపుల్. అసలు టెంపుల్ విజిట్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఎవరికి చెప్పలేదు, అండ్ ఇప్పటి వరకు వచ్చి చాలామందికి తెలియదు, బట్ చెప్తున్నాను. మా అమ్మగారి సైడు, నాన్నగారి సైడ్ అందరూ కూడా హిందూస్. వాళ్ళంతా కూడా పూజలు బాగా చేస్తారు, అన్ని ఫెస్టివల్స్ చేస్తారు. బట్ నేనేంటంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా నేను చర్చికే వెళ్ళాను. సో దానివల్ల నేను క్రిస్టియన్స్ సంబంధించిన క్రిస్మస్ చేసుకుంటాను. అండ్ ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఈ ఫెస్టివల్స్ కూడా నేను చేసుకుంటానమాట. సో దీనివల్ల ఏంటంటే మా ఫాదర్ సైడు, మదర్ సైడు కూడా వాళ్ళు హిందూస్ అయినప్పటికీ నేనైతే పుట్టినప్పటి నుంచి కూడా నేను చర్చికే వెళ్ళాను. సో దానివల్ల నేను అయితే యేసుప్రభుని కూడా నమ్ముతాను. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇలా హిందూస్లాగా కూడా మారడం అయితే జరిగింది. అండ్ క్యాస్ట్, రిలీజన్ అనేది జస్ట్ మ్యాటర్స్ అంతే. మన హార్ట్ ఇంపార్టెంట్. మన హార్ట్ఫుల్గా ఏ దేవుడిని కోరుకున్నా, ఏ దేవుడిని నమ్ముకున్నా కూడా ఆ దేవుళ్ళే మనల్ని కాపాడతారు. అండ్ ఇంకా సెకండ్ టెంపుల్ విజిట్ వచ్చేసి కుండలేశ్వరం. ఎస్, టెంపుల్ మాత్రమే కాకుండా టెంపుల్కి వెళ్ళే వ్యూ కూడా ఉందండి. అసలు ఎంత బాగుందో తెలుసా. అందులోనూ నిన్న మేము వెళ్ళిన వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. సో విజిట్ చేయడానికి చాలా హ్యాపీ అనిపించింది. శ్రీ పార్వతీ కుండలేశ్వర దేవస్థానం, ఇక్కడికైతే వచ్చాము. చాలా బాగుందండి టెంపుల్ కూడా. అసలు ఇక్కడ అయితే ఎన్ని అద్భుతాలు జరిగాయి తెలుసు. ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే నాకు నేను ఎలా మిస్ అయ్యానబ్బా, అసలు ఇన్ని టెంపుల్స్ విజిట్ నేను ఎలా మిస్ అయ్యాను అని నాకు అనిపిస్తుంది. స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ సాయిరామ్, ఎందుకంటే తన వల్లే నేను ఇన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేస్తున్నాను. ఈ 2024లో అయితే ఒక 15 వరకు కూడా టెంపుల్స్ నేను విజిట్ చేశాను. నేను అన్నీ అసలు నాకు తెలియదు నేను విజిట్ చేస్తానని, ఎందుకంటే ఇప్పుడు చర్చికి సంబంధించి గౌరీపట్నం వెళ్తాను, గుణదల వెళ్తాను, ఇలా ఏసైకి దగ్గరగా ఉండే వాటి ప్లేస్కే వెళ్ళాను. కానీ ఎప్పుడు ఇలా టెంపుల్స్కి అయితే ఎక్కడికి రాలేదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేను ఇలా తిన ద్వారా చాలా టెంపుల్స్ అయితే విజిట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చిందనమాట ఈ టెంపుల్ కూడా. ఒక్కొక్కటే ఒక అద్భుతం కోసం తెలుసుకుంటుంటే గూస్ బంప్స్, అసలు అంత బాగుంది. అండ్ థ్యాంక్స్ టు శివయ్య, మిమ్మల్ని దర్శించుకునేంత అద్భుతాన్ని, అంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చారు. అండ్ అలాగే థ్యాంక్స్ టు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఆల్రెడీ నేను యూట్యూబ్ షార్ట్స్లో కూడా చెప్పాను, ఎందుకంటే ఆయనే కుండలేశ్వరం అని ఒక టెంపుల్ ఉందని చెప్పి ఆయన మ్యాక్సిమం 99% ఆయన ద్వారానే తెలుస్తుంది అందరికీ. అండ్ అందులో నేను ఒకదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. మా అదృష్టం ఏంటంటే చూసారా ఎంత ఖాళీగా ఉందో అసలు. ఇంకా వెళ్ళగానే ఫ్రీగా లోపలికి కూడా పంపించారు తెలుసండి మమ్మల్ని. అండ్ థర్డ్ టెంపుల్ వచ్చేసి అయినవిల్లి వినాయక స్వామి టెంపుల్. మన వినాయక స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంది లోపల టెంపుల్ కూడా. ఇలా ఒక్కొక్క గణపతికి ఉన్న నేమ్స్ అన్నీ కూడా ఇలాగ బొమ్మల్లా వేసి చూపించడం అని లోపల కూడా. కాకపోతే మేము వెళ్ళే టైంకి క్లోజ్లో ఉంది, బట్ అయినా సరే అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకొని వినాయకుని టెంపుల్లో బయటకు వచ్చి కూర్చున్నాం అన్నమాట కాసేపు. సో అంతా చూసుకున్నాం. అసలు ఒక్క రోజులోనే 5 టెంపుల్స్ అయితే విజిట్ చేసాము. నిజం చెప్తున్నాం,
మేము అస్సలు అలుపు అయితే రాలేదు. కొంచెం ఒక 2 ఊర్లు తిరగగానే బాబోయ్! ఇంక నీరసం వచ్చేసింది అనుకునేవాళ్ళం గానీ, ఇప్పుడైతే అస్సలు అలా లేదు తెలుసా? ఇంటికి కూడా చాలా హ్యాపీగా వచ్చాం, పీస్‌ఫుల్‌గా వచ్చాం. బాడీ పెయిన్స్ గానీ అలాంటివి ఏం లేవు. నిజంగా దైవ దర్శనాలకెళ్తే ఆ దైవాలే మనతో తోడుగా ఉంటాయంటారు. అందుకేననుకుంటా మాకైతే ఏ బాడీ పెయిన్స్ లేవు. చక్కగా ఇంకా ఎన్ని ఊర్లైనా వెళ్ళొచ్చు. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం. నైట్ ఇంటికొచ్చేసరికి 9 అయిపోయింది. ఈ 5 టెంపుల్స్‌ని చూసుకొని, ఫుడ్ తినేసి రావడానికి. ఇంకా టైం లేదు కాబట్టి ఇంక ఇంటికొచ్చేసాం గానీ, చాలా హ్యాపీ వెకేషన్ అనమాట. నాకైతే ఒక్క డేస్‌లోనే 5 టెంపుల్స్ అయితే కవర్ చేశాను. థ్యాంక్స్ టు ఆల్ గాడ్స్ మిమ్మల్ని దర్శించుకునేంత అదృష్టాన్ని, భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే ఐనవేల టెంపుల్‌లో కూడా చాలా బాగుందండి ప్లేస్‌లో. చాలా బాగుంది. నిజానికి దేవుడి ఆస్థానం, దేవుడి మందిరాల్లోనే ఆ ప్రశాంతత దొరికేస్తదనుకుంటా. మనం ఎళ్ళొద్దు, ఏమి చేయొద్దు. జస్ట్ అలా వెళ్ళి అలా కూర్చుంటే దొరికేస్తది. అండ్ ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే అక్కడ ఇలా దొరికింది మీల్, అది తినేసా. ఇంకా తర్వాత వచ్చేసి 4th టెంపుల్ వచ్చేసి శనీశ్వర దేవాలయం. ఇదైతే చాలా ఫేమస్ అంట. ఇది నిన్న శని త్రయోదశి ఏమో అసలు వచ్చిన భక్తులు వేలలకు పైగానే ఉన్నారు. కాకపోతే మేము వెళ్ళే టైంకి అంతా క్లియర్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 6 అలా అయిపోయింది. ఇంకా ఇంకా లాస్ట్ టెంపుల్ 5 ఏంటంటే మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఈయనైతే మాకు ఇంకా బాగా క్లోజ్గా ఉంటారు. ఎందుకంటే మేము 7 వారాలు చేసాము అండ్ హ్యాపీ. ఇది ఎందుకు మా దగ్గర మా ఊరు అన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ అలాగే ఇక్కడ దొరికిన పులిహార డైట్ లేదు, గీటు లేదు, దేవుడి ప్రసాదం దొరికింది, దొరికినట్టుగా తినేసాను. అందులో అయితే డౌట్ లేదు, తిన్నాను కాబట్టే పెట్టేశాను. సో మా ఫ్యామిలీ అయితే మేమంతా ఇలా వెళ్ళడం, విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ డే 30 ఏంటంటే నా ఫుడ్ మెనూ కన్నా నా వెకేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ప్లీజ్ వాచ్ చేయండి. చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.